రేవంత్ సర్కారులో కాంగ్రెస్ నేతలే కాకుండా కొందరు అధికారులు సైతం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను మించి గత బీఆర్ఎస్ సర్కారుపై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారులో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రకటించేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కల్లూరు ఆర్డీఓ రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వ అధికారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట్లాడడంతో అక్కడ ఉన్న ప్రజలు విస్మయానికి గురయ్యారు. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతు కూలీ కుటుంబాలకు ఈ భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఈ యొక్క పథకం మొట్టమొదటిసారిగా తెలంగాణలో లాంచ్ చేయబడింది. దాన్ని ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అలాగే రేషన్ కార్డ్స్ మనం చూస్తున్నాం 2014 నుంచి 2016 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అలాగే రేషన్ కార్డ్స్ మనం చూస్తున్నాం 2014 నుంచి 2016 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళ యొక్క వివరాలు అనేది కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వివరాలని వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాదంటే డైరెక్ట్ గా వచ్చి మీరు అధికారులు తహసీల్దార్ని కలవచ్చు. గ్రామాలలో 7 ఎకరాల భూమి అభం ఉంటే రాదు, 7 ఎకరాల వరకు ఉంటే మెట్ట భూమి ఉంటే వస్తుంది. మాగాని భూమి 3.5 ఎకరాల వరకు ఉన్నా వారికి రేషన్ కార్డు వస్తుంది. 1,50,000 అనేది ఇన్కమ్ టారిఫ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. దాదాపుగా గ్రామంలో 96% అందరికీ కూడా రేషన్ కార్డు అనేది అందుతాయి. ఇప్పుడు మన గ్రామానికి 30 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇంకా అర్హత ఎవరైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ప్రతి ఒక్కటి వెరిఫై చేసి 100% గా చివరి లబ్ధిదారుని కూడా ఈ ఇండ్లు ఈ 4 పథకాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటాం.